స్నేహాలు ఎక్కడ పోతాయి. యా సో ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో ఇవాళ కేటీఆర్ మాట్లాడింది మీరు చూశారు. ఓకే, మల్లన్న సాగర్ కాదు కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకురావాలి, ప్లస్ 1100 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని 7700 కోట్లు చేశారు అని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మరి మీరు ప్రాణహిత చేవెళ్లే కాస్ట్ మొదలు 17,000 కోట్లు, తర్వాత 38,000 కోట్లను 94,000 కోట్లు చేశారని వాళ్ళు అంటారు. ఏది కరెక్ట్? అంటే మనకు ఈ దగ్గర అవుతుంది ఏది కొండపోచమ్మ సాగర్ అనేది మనకు హైదరాబాద్ కు దగ్గరగా ఉంటది. మల్లన్న సాగర్ అంటే కొంత లాంగ్ అవుతుంది. రెండు కూడా అష్యూర్డ్ సోర్సెస్, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా 15 TMC దాకా మనకు స్టోరేజ్ ఉంది. మనం ఎప్పుడంటే అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు అక్కడికి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గాలంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంత లాంగ్ వేసే కంటే మనకి ఇక్కడ ఈ కొండపోచమ్మ సాగర్ అయితే కనుక డిస్టెన్స్ చాలా తగ్గుద్దనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కేటీఆర్ గారు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి అన్నట్టు. అయితే మధ్యలో ఒక రిజర్వాయర్ 10 TMC పెట్టాలనుకున్నారు. అది కేశాపూర్ రిజర్వాయర్ అని చెప్పి కీసర మండలం మనకు బొమ్మరాజ్పేట దగ్గర మేడ్చల్ తాలూకాలో ప్లాన్ చేశారు. కానీ అది ORR కు దగ్గరలో ఉంటుంది. అయితే దాన్ని వివిధ కారణాల వల్ల అది డ్రాప్ అయిందా, మరి పెండింగ్ లో ఉందా, కొత్త ప్రభుత్వం అయితే దాని గురించి మాట్లాడట్లేదు. అప్పటి ప్రభుత్వం కొంత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చింది. అది కనుక అయి ఉంటే మనకి ఇదే కొండపోచమ్మదే బెస్ట్ సోర్స్ అన్నట్టు. కాబట్టి మరి కాస్ట్ అయితే పెరుగుతుంది. ఒకటి డిలే అయినందుకు పెరుగుతుంది, రెండవది లాంగ్ అయినందుకు కూడా పెరుగుతుంది. ఎందుకంటే పంపింగ్ స్టేషన్స్ ఇంకా ఎక్కువ అవసరం అవుతాయి. ఇక్కడ నుంచి 2 పంపింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ 4 పంపింగ్ స్టేషన్స్ అవసరం అవుతున్నాయి. కాబట్టి కొంత కాస్ట్ పెరుగుతా ఉన్నది. కాబట్టి వారు చెప్పిన వల్ల వాస్తవాలు. ఓకే, సో ఇప్పుడు మరి అప్పుడే అనుకుంటే అప్పుడే ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు చేయలేదంటే మల్లన్న సాగర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లోనే కంప్లీట్, 19లో ప్రాజెక్ట్ కంప్లీట్ కాళేశ్వరం అయింది. సరే, మల్లన్న సాగర్ 21 వరకే అయిపోయింది. అవును, ఇప్పుడు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, క్రెడిట్ మాదే అంటే ఎట్లా? కానీ అండి క్రెడిట్ ఎవరిదైతే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటాం కాంగ్రెస్ బీఆర్ఎస్ అని. ప్రభుత్వం అనేది ప్రజల డబ్బులతోనే కడుతుంది. కాబట్టి అప్పులైనా ప్రజల డబ్బులైనా కూడా ప్రభుత్వం కింద ఏ ప్రభుత్వం అయితే ఉంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కూడా ఒక్క ప్రభుత్వంలో కంప్లీట్ అయింది లేదు, అన్ని కూడా ఎక్స్టెండ్ అవుతూనే వస్తాయి. ఈ దీనిలో ఉన్న కొన్ని లింకులు తప్ప ఇప్పుడు కాళేశ్వరం కూడా కంప్లీట్ కాలే కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది టోటల్ కాళేశ్వరంలో చివరి ఆయకట్టు నీరు అందాలంటే. ఇంకో 2 ప్రభుత్వాలు మారాల్సి వస్తుంది. ఒక్క ప్రభుత్వంతో కాదు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంతో కూడా కాదు. అట్లా అప్పుడేంటంటే ఫండ్స్ కి ఒక ప్రాబ్లం వచ్చింది. మనము ఆ కాళేశ్వరం దానిలో భాగంగా ఇది పెట్టలేదు కదా, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా లేదు. ఇది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. మెట్రో వాటర్ వర్క్స్ పరిస్థితి మీకు తెలుసు. ప్రతి నెల కూడా అది కొన్ని వేల కోట్ల లాస్ లో నడుస్తా ఉన్నది. కాబట్టి వేల కోట్ల లాసులు ఉండగా ఇంకా ఫ్రీ వాటర్ ఇవ్వబడుతుంది. అంటే ఫ్రీ వాటర్ అనేది సంక్షేమం అనేది అది ఎప్పుడు కూడా భారం కాకూడదు. కష్టపడైనా సంక్షేమం అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రీ వాటర్ మీరు GHMCలు ఇచ్చారు, ఇంకా కాంగ్రెస్ వస్తే దాన్ని ఫ్రీ వాటర్ రద్దు చేస్తుంది అన్నారు. లేదు, ఫ్రీ వాటర్ ఎవరికి ఇచ్చాము? ఓన్లీ స్లమ్స్ లలో వాళ్ళకు కొంత టార్గెట్ పెట్టి 20,000 లీటర్లు ఏమో మొత్తం నెలకి. 20,000 లీటర్లు అంటే అందరు వాడుకుంటారు, నాట్ ఓన్లీ స్లమ్స్. పెద్దవాళ్ళు 20,000 లీటర్లు అంటే చాలా ఎక్కువ. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ స్లమ్స్ కి ఇస్తున్నామా లేదా ఇంకోరికి ఇస్తున్నామా కాదు. ఫ్రీ వాటర్ కంటే ఎక్కువ సీపేజ్ ఉంది, ఎక్కువ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో వేసిన పైప్ లైన్స్ ఉన్నాయి, అవి ముందు వాటిని అడ్రస్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు పవర్ లో ఎట్లయితే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయో, ఈ డ్రింకింగ్ వాటర్ లో కూడా మనకు ఒక 40 years కంటే ఎక్కువ పైప్ లైన్ ఏది పనిచేయదు. వాటిలలో కొన్ని గ్యాసెస్ ఇవన్నీ ఫామ్ కావడం వల్ల అది పూర్తిగా పాడైపోతుంది. ఎవ్రీ 40 years. కానీ ఇప్పుడు ఒకటి వాట్ ఐ అబ్జర్వ్డ్, దూరం నుంచి తీసుకొచ్చి మీరు నీళ్లు ఇస్తే దాని కాస్ట్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కువ అవుద్ది కదా. ఇప్పుడు ఇదివరకు మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనుకోండి దగ్గర, అక్కడి నుంచే వాటర్ ఇస్తే తక్కువ ఖర్చు అవుద్ది. అప్పుడు జలమండలి మీద భారం తగ్గుద్ది, అప్పుడు వాటర్ ఛార్జెస్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి తీసుకొని వాటర్ ఇస్తున్నారు కదా, కాస్ట్ ఆఫ్ మీకు వాటర్ కూడా, వచ్చే వాటర్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు ఇచ్చినా లేకపోతే మంజీరా వాటర్ ఇచ్చినా అంత ఖర్చు కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఖర్చు కాదు. ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చి ఇచ్చి, తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్ ద్వారా ఎత్తిపోసిన నీళ్ళని తీసుకొచ్చి ఇస్తే, ఖర్చు ఇస్తే కాస్ట్ ఆఫ్ వాటర్ ఎక్కువ అవుద్ది, తద్వారా జలమండలికి కూడా ఖర్చు అవుద్ది. అప్పుడు
వినియోగదారులు కూడా ఎక్కువ భరించాల్సి ఉంటది కదా. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఖర్చు అనేది సమస్య కాదు. ఆల్టర్నేటివ్ లేదు మనకు. మంజీరా అనేది అష్యూర్డ్ సోర్స్ కాదు. మీరు 2002లోనే నేను మంజీరా మీద అప్పర్ మంజీరా డ్యామ్ అని బీడ్ జిల్లాలో ఉంది, అది మంజీరా పుట్టిన దగ్గరికి పోయి అక్కడి నుంచి ఇక్కడ దాకా లెక్క పెడితే 32 బ్యారేజీలు మహారాష్ట్ర కట్టింది, 5 బ్యారేజీలు ఏమో కర్ణాటక కట్టింది. మనకు అక్కడ చుక్క నీరు వచ్చే అవకాశం లేదు, క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తప్ప. పైన మనకి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినట్టు మంజీరాలో కనీసం 10 ఏళ్లకు 2 సంవత్సరాలు కూడా రావు. కాబట్టి మంజీరా అనేది అష్యూర్డ్ సోర్స్ కాదు. లాస్ట్ 7-8 ఇయర్స్ నిండింది మంజీరా. 7-8 ఇయర్స్ నిండలేదు, మీరు రాంగ్ అసెస్మెంట్. ఎందుకంటే నీళ్ల చుక్క రాకుండా మొత్తం ఒక ప్రధాన నది మీదనే 37 బ్యారేజీలు ఉన్నాయి. అది కాకుండా చెప్పండి లాస్ట్ ఇయర్ నిండని సింగూరు 2 సంవత్సరాలు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నది పైన కూడా. ఈ 2 సంవత్సరాలు తెలిసి 20 నిండింది, 21 నిండింది, 22 నిండింది, 23 నిండింది, 24 నిండింది. ప్రతి సంవత్సరం నిండుతూనే ఉంది సింగూరు. అంటే నిండినా కూడా మనకున్నది 4 TMC అక్కడి నుంచి. మిగతా అంతా కూడా అగ్రికల్చర్ కోసం ఇవ్వాల్సిన. అందుకే కదా మంజీరా కింద కూడా సింగూరు కింద కూడా 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మళ్ళా దాని నుంచే మనం నిజాం సాగర్ కు స్టోరేజ్ ఇవ్వాలి. అక్కడ బ్యాలెన్స్ రిజర్వాయర్ గా సింగూరును నిజాం సాగర్ కోసం కట్టారు. అందులో ప్రోటోకాల్స్ ఉన్నాయి కొన్ని. సింగూరులో ఎంత లెవెల్ ఉంటే ఎంత నీళ్లు నిజాం సాగర్ కి ఇవ్వాలి, ఎన్ని నీళ్లు హైదరాబాద్ కి ఇవ్వాలి. టోటల్ హైదరాబాద్ వాడుకోవాల్సింది 4 TMC కంటే ఎక్కువ లేదు అక్కడ. మనకు ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మెదక్ జిల్లాకు ఆయకట్టు ఇవ్వాలి, సింగూరును పూర్తిగా వాటర్ కోసం కాకుండా మెదక్ జిల్లాకి ఇవ్వాలని డిసైడ్ చేసినట్టున్నారు. అంతకుముందు అట్లా కాదు. యాక్చువల్ గా సింగూరు ప్రాజెక్ట్ అనేది అప్పుడు వెంగళరావు గారి పీరియడ్ లో డిజైన్ చేశారు. దాని తర్వాత మనకి ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో, చంద్రబాబు పీరియడ్ లో కన్స్ట్రక్షన్ జరిగింది. మధ్యలో చెన్నారెడ్డి ఆయనది ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే నేనేమంటున్నా అంటే ప్రతి ప్రాజెక్ట్ రిపోర్టు మనకు ఆ ప్రాజెక్ట్ కట్టడానికంటే ముందే మనం సిడబ్ల్యూసీ పంపించినప్పుడే దానిలో దేనికి ఎంత అని ఉంటుంది. అందులో ఉన్నదాన్ని ఆయకట్టుకి ఇవ్వకుండా చాలా సంవత్సరాలు హైదరాబాద్ కు తరలించారు. దాని మీద మీకు హై లెవెల్ మీటింగ్ ఢిల్లీలో మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఏపీ భవన్ లో మీటింగ్ జరిగింది, మీకు గుర్తుండాలి. అప్పుడు లేబర్ మినిస్టర్ గా ఆయన ఉన్నాడు, సీఎం గీన్ ఉన్నాడు. అందులో ఈ సింగూరు ఒకటి అన్నట్టు 6 పాయింట్స్ ఏవైతే అప్పుడు ఉన్నాయో 6 పాయింట్స్లలో సింగూరు కూడా ఒకటి. సింగూరులో ఒక 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడే తూములు కట్టారు కానీ కాలువలు తవ్వలేదు. కాబట్టి నిజాం సాగర్ కూడా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోనే ఉంది. అది రైతులు అప్పుడు అడ్డుకున్నారు సింగూరు కట్టొద్దని. మండ వెంకటేశ్వరరావు గారు అడిగితే చెప్తారు, మీరు వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అయితే వాళ్ళంతా దీన్ని అడ్డుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో రాశారు, ఇక్కడ వచ్చిన నీళ్లను ఆపి స్టోర్ చేసి నిజాం సాగర్ అవసరాలకు రిలీజ్ చేస్తామని. కాబట్టి ఇవన్నీ మొదట్లో రాసుకున్నాయి, ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ఇంప్లిమెంట్ అయినాయి, మధ్యలో ఇంప్లిమెంట్ కాలేదు. ఏదన్నా హైదరాబాద్ విస్తరిస్తా ఉంది భరత్ గారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాపులేషన్ పెరుగుతా ఉన్నది. ఇప్పుడు 1,50,00,000 అయ్యారు. డ్రింకింగ్ వాటర్ వాళ్ళ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు 1,50,00,000 మందికి నీళ్లు ఇస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల గ్రామాలు, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఇవన్నీ కౌంట్ చేస్తే 1,42,00,000 మంది వచ్చారు ఒక 5 ఏళ్ల. కానీ ఇప్పుడు కాంగ్రెస్ క్లెయిమ్ ఏంటంటే మల్లన్న సాగర్ అంతకుముందు కూడా ఉంది, కాంగ్రెస్ ప్రాణహిత జేవెళ్ళ డిజైన్ లో కూడా ఉంది. తర్వాత రంగారెడ్డికి నీళ్లు రాకుండా చేశారన్నారు రేవంత్ రెడ్డి. చేవేళ్లను తీసేసి ప్రాజెక్ట్ లో చేవేళ్లను తీసేసి రంగారెడ్డికి నీళ్లు రాకుండా చేసింది టిఆర్ఎస్. ఇందాక మాట అన్నారు, ఎల్లంపల్లి నుంచి ఎందుకు తీసుకోవాలి, సింగూరు నుంచి తీసుకోవచ్చు కదా, దగ్గర ఉందని. ఇప్పుడు ఈ 9 స్టేజీలో కొండపోచమ్మకు వస్తాయి నీళ్లు. మళ్ళీ కొండపోచమ్మ నుంచి ఇంకెన్ని స్టేజెస్ చేయవాళ్లకు అంటే 12-13 స్టేజెస్ అంటే ఇంకా ఎంత కాస్ట్ కావాలి. అక్కడి నుంచి అయితే పాలమూరు రంగారెడ్డి పథకంలో మనకు దగ్గర అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ నుంచి డీలింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇచ్చారు అన్నట్టు. కాకపోతే కోడంగల్ లిఫ్ట్ అని రేవంత్ రెడ్డి గారు సపరేట్ పెట్టుకున్నారు. ఆ ప్రాజెక్ట్ లో భాగము ఈ తీసేసిన ఆయకట్టు కూడా అక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ లో భాగం అది పాలమూరు రంగారెడ్డిలో. ఇంకోటి ఏంటంటే సామాజిక న్యాయ సూత్రాల ప్రకారంగా, జల విధానాల ప్రకారంగా కూడా ఏ బేసిన్ లో ఉన్న ఏరియాకు ఆ బేసిన్ వాటర్ ఇవ్వాలి అని. కాబట్టి మూసీ అన్నది కృష్ణా బేసిన్, మల్లన్న సాగర్ గోదావరి బేసిన్. అవును, మరి తీసుకొస్తున్నారు కదా, మరి గత్యంతరం లేక తప్పనిసరి దగ్గర ఉంది కాబట్టి మనకు వేరే మార్గం లేదు. అనంత సాగర్ మరి బేసిన్ నీళ్లు ఆ బేసిన్ కే వాడాలంటే మల్లన్న సాగర్ నీళ్లు మూసీకి డైవర్ట్ చేయడం అంటే ఆ బేసిన్ నుంచి తీసుకొస్తున్నట్టే కదా. అది కూడా మీరు కూడా అదే
మీరు కాకపోతే మల్లన సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి అన్నారు, అంతే తేడా. ఎక్కడి నుంచి అన్నా కూడా ఇప్పుడు వాస్తవంగా హైదరాబాద్ కు గోదావరి నీళ్లు వాడకూడదు, కానీ గత్యంతరం లేదు. కృష్ణాలో వాటర్ లేదు. కృష్ణాలో మనకు అలొకేషన్ 3.9 TMC డ్రింకింగ్ వాటర్. అయినా కూడా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి నాగార్జున సార్ phase 1, phase 2, phase 3, కృష్ణా phase 4 అని కూడా పెట్టారు కదా. అన్ని వచ్చినా కూడా మనకు హైదరాబాద్ పాపులేషన్ కు సరిపోవడం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గోదావరి నుంచి మనం తీసుకోవాల్సి వస్తున్నది. ఓకే ఓకే. ఎస్, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు.